దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? మీరు ప్రతిరోజు వాక్యాలు విని చాలా మేలు పొందుతున్నామని మీరు చెప్తున్న సాక్ష్యాలను నేను చక్కగా విని ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే మీలో చాలామంది దేవుని పరిచర్యకు ముందుకొస్తూ చక్కగా ప్రోత్సాహంగా ఉంటున్న మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, శక్తిమంతుడా, మీకే వందనాలు. ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం ద్వారా కొంచెం సేపు మీరు మాతో మాట్లాడండి. అయా, బిడ్డలు ఏ అక్కర అవసరతలో వచ్చారో ఆ మాటలు చెప్పే భాగ్యాన్ని నాకు దయచేయి. నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, నీ సహవాసం ఎవరితో? చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం, చాలాసార్లు నిరాశలోకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అది మంచి సహవాసమై ఉండాలి. చెడు సహవాసం అంట మంచిని చెడగొట్టుద్దట. దుష్ట సహవాసం మంచి సాంగత్యాన్ని చెడగొట్టుద్దట. కనుక దుష్ట సాంగత్యం అనేది మనం చేయకూడదు. ఇక్కడ మనం చూసుకున్న వాక్యంలో తొంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చి పెడతాడట. ప్రియమైన దేవుని బిడ్డ, తొంటరుల సహవాసం నెంబర్ 1, ఇది చాలా భయంకరమైనది. ఈ తుంటరు వాళ్ళు అంటే వీళ్ళు చేసే పనులన్నీ తుంటరుగానే ఉంటాయి. ఒక్క పని మంచి పని చేయరు. ఒక్కళ్ళు సరిగా రోడ్డు అమ్మట వెళ్ళనీరు, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు లాస్ అవుతారు. వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు కుటుంబాలే కోల్పోతారు. వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ఎంతో అశాంతిని కొని తెచ్చుకుంటారు. రోడ్డు మీద వెళ్తుంటే తుంటరోళ్ళు చూడండి, రాయేసి కొడతారు, లేదా పనికి మళ్ళీ కామెంట్ చేస్తారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ వల్ల వచ్చే కేసులు కానీ, వాళ్ళ వల్ల వచ్చే పోట్లాట్ల వల్ల కానీ తండ్రికి పేరు పోతుంది. తండ్రి ఏమో మంచి డాక్టర్, తండ్రి ఏమో మంచి పాస్టర్, తండ్రి ఏమో మంచి బిజినెస్ మ్యాన్, తండ్రి ఏమో నలుగురికి పంచాయతీలు తీర్చేవాడు, కొడుకేమో తుంటరోళ్ళతో సహవాసం చేస్తాడు. తండ్రికి అపకీర్తి రాదా? అలాగే క్రైస్తవులుగా మనము దేవుని బిడ్డలు అని పేరు చెప్పుకుంటున్నాం. పరమ తండ్రి పేరట ఎన్నో ప్రార్థన చేసి ఎన్నో సంపాదించుకుంటున్నాం. నా తండ్రి నాకు ఇవ్వు అన్నప్పుడు సొంత తండ్రి ఇస్తాడో ఇవ్వడో కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఎన్నో మనకిస్తూ ఉన్నాడు. కుమారుడైన దేవుడు తోడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నాడు. ఆ తండ్రి బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, ఆ పేర్లు పెట్టుకుంటున్నాం. రకరకాల పేర్లు, క్రైస్తవుని చెప్పుకుంటున్నాం. నేను క్రిస్టియన్, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటున్నావు. తుంటరి పనులు చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటున్నావు, క్రైస్తవురాళ్ళని పిలిపించుకుంటున్నావు. నీలో క్రీస్తు లేకుండా బతుకుతున్నావు. సినిమాల్లో నువ్వే కనపడుతున్నావు, పోట్లాట్లో నువ్వే కనపడుతున్నావు, పంపు దగ్గర తగాదాల్లో నువ్వే కనపడుతున్నావు, ఇంటి పక్కన తగాదాకు ముందు నువ్వే అడుగేస్తున్నావు. చెడును ప్రోత్సహించే వారిలో నువ్వే దేవుని నమ్మిన బిడ్డవే, చర్చికి వెళ్ళే బిడ్డవే,
దేవునికి నీలాంటి వాళ్ళ వల్ల ఎంత అవమానం కలుగుతుందో, అపకీర్తి కలుగుతుందో తెలుస్తుందా? వెళ్ళే సంఘానికి అవమానం, నువ్వు కొలిసే దేవునికి అవమానం. దేవుని పేరు పెట్టుకుని బతుకుతున్నా నువ్వు ఎంత భద్రతగా ఉండాలి, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మానేసి ఆయన ఉంటే చాలు, ఆయన పేరు ఉంటే చాలు, నేను ఏదైనా చేసేయచ్చు, నేను ఏదైనా మాట్లాడేయచ్చు అనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. నీ చేష్టల వల్ల, నీ సహవాసాల వల్ల నీ నాన్నకు అవమానం, దేవునికి అవమానం. లేరా ఇలాంటి వాళ్ళు బ్రతికేది? ఇలాంటి స్థితిలో ఉన్నవారు లేరా? నీ సహవాసం విడిచిపెట్టకపోతే నువ్వు పైకి ఎలా వస్తావు? తొంటరుల సహవాసం జాగ్రత్త. దేవునికి అవమానం, మందిరానికి అవమానం, నీ కుటుంబానికి అవమానం. నువ్వు ఆ తొంటర పనులు చేసేవారి సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, చాలా కష్టాన్ని కొని తెచ్చుకుంటావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తొంటరుల సహవాసానికి నువ్వు వెళ్ళబాకు. అలా వెళ్ళినట్టయితే దేవుని నామానికి, నీ కుటుంబానికి నీ చేతులారా అవమానాన్ని తెచ్చుకుంటున్నావు. ఇంకొకరితో సహవాసం చూడండి. మరికొంతమంది అన్ని జనులతో సహవాసం చేస్తుంటారు. కీర్తన 106:35లో మనం చూస్తున్నాం. అన్యజనులతో సహవాసం, క్రీస్తుని ఎరగని వారితో సహవాసం చేస్తుంటారు. వాళ్ళ ఆచార అలవాట్లలో యేసయ్య బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, బాప్తిసం పొందుతారు. ఆదివారం వచ్చినప్పుడు అన్ని జనులు వివాహం జరిగితే ఆడలాగా నీళ్ళు కూడా వెళ్ళిపోతారు. లేకపోతే ప్రార్థన ఉన్నప్పుడు వాళ్ళతో పడబడి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు అన్నీ తిరుగుతారు, వాళ్ళతో పాటు చెట్టా పట్టాలు వేస్తారు, వాళ్ళతో పాటు సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తారు. ఏమి తిందమా, ఏమి ధరించదు అని లోకం ధనాపేక్ష కలిగిన వారై లోకంలో ఉన్న వాటి అన్నిటి కొరకు అన్ని జనులు ప్రయాసపడుతుంటారు. వాళ్ళతో పాటు నువ్వు ఏకీభవిస్తున్నావు. వాళ్ళ సహవాసం నువ్వు చేయటం వలన నీ లక్షణాలు వాళ్ళకి రావటం లేదు, కానీ వాళ్ళ లక్షణాలు నీకు వచ్చేస్తున్నాయి. భక్తిగా ఉండేవాడివే, భక్తిగా ఉండేదానివే, కాలేజీకి వెళ్ళకముందు, ఇల్లు మారకముందు, ఊరు వెళ్ళకముందు, హాస్టల్కి వెళ్ళకముందు, ఉద్యోగంలో చేరకముందు, పెళ్ళి కాకముందు, సహవాసాలు ఆ ఫంక్షన్కి వెళ్ళకముందు, ఈ ఎక్స్కర్షన్కి వెళ్ళకముందు నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే. నువ్వైతే ఎప్పుడైతే అన్ని జనులతో సహవాసాన్ని ప్రారంభించావో అన్ని జనుల లక్షణాలు నీలోకి వచ్చేస్తున్నాయి. వాళ్ళకి భక్తి ఉండదు, వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉండదు, వాళ్ళకి ప్రార్థన ఉండదు. నువ్వు అలాగే తయారవుతున్నావు. అప్పటి వరకు మంచిగా ప్రార్థన చేసేవాడివి, అప్పటి వరకు మంచిగా ప్రార్థన చేసేదానివి. నీకు వచ్చిన తర్వాత, నీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసిపోతున్నావు. నీ వైపు వాళ్ళు తిరిగేటువంటి ఆత్మీయత నువ్వు కలిగి ఉండాలి. అన్ని జనులు నీ వైపు తిరగాలి, అన్ని జనులకు సాక్షిగా నీవు ఉండాలి. కానీ హాస్టల్లో నాకు ఎవరు తెలియదు కదా, నేను రక్షణ పొందానని దేవుని బిడ్డని ఎవరికి తెలియదు కదా, నేను ఏదైనా బతకొచ్చు అని చెప్పి ఎక్కువ మంది అన్యులుంటే వాళ్ళతో పాటు సుఖ సౌఖ్యాలు కోరుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా ఫోనుల్లో గడిపేస్తున్నావు, రకరకాల పనుల్లో పాటల్లో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అన్ని జనులతో సహవాసం చేయటం వలన దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీ మీద ఉన్న ఆ ప్రణాళికను చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. కనుక అన్య జనుల సహవాసం ఎంత మాత్రమును మంచిది కాదు అనేది చాలా గట్టిగా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక నీ జీవితంలో ఎదగాలి, నీ జీవితంలో స్థిరపడాలి, నీ జీవితంలో నువ్వు బాగుపడి అనేక మందిని బాగు చేయాలి, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఇక మీదట అన్య జనులతో నువ్వు సహవాసం చేయకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు అన్ని జనులతో నువ్వు సహవాసం చేస్తూ వారి ఆచార అలవాట్లలో కనుక నువ్వు తలమునకలై ఇటు యేసు ప్రభు అంటున్నావు, ఇటు అన్ని ఆచారాలు అంటున్నావు, ఇటు యేసు ప్రభు అంటున్నావు, ఇటు అన్ని జనులు చేసేటువంటి వాటి చుట్టూ తిరుగుతున్నావు. నీవు యేసయ్య నమ్ముకున్నప్పుడు యేసయ్య వైపే ఉండి అన్య జనులను కూడా దేవుని వైపు తిప్పేంత భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించదువుగాక. ఇంకొక సహవాసం మనం చూస్తున్నాం.
వాళ్ళు మూర్ఖుల సహవాసం అంట. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం, చాలామంది మీలో ఉన్నవారు మూర్ఖుల సహవాసం చేస్తూ ఉన్నారు. మూర్ఖుల సహవాసం చేస్తే ఏమవుద్దో చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుచున్న నీవు మూర్ఖుడ సహవాసం చేయబాకు, మూర్ఖుల వలె బ్రతకబాకు. మూర్ఖులు అంటే మాట వినని వారు. ఇది తప్పు అని తెలిసినా ఆ తప్పుని మరలా చేసేవారు మూర్ఖులు. నువ్వు మూర్ఖుల సహవాసం నువ్వు మానుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో సహవాసం చేస్తావో, అది తప్పు అని తెలిసినా వాళ్ళు చేస్తూ ఉన్నారు, తప్పు అని తెలిసినా వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా చేసే ప్రమాదం ఉంది కనుక నువ్వు చెడిపోతావు. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీకు వాక్యం ద్వారా, పాస్టర్ గారి ద్వారా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నప్పుడు ఇది కాదు అని ఇని కూడా తెలిసి కూడా ఆయన ఏంటి నాకు చెప్పేది, ఆయన మాట వినేదేంట్లే, ఆయన మాట లెక్క చేసేదేంట్లే, తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళ మాట వినేదేంట్లే అని చెప్పి లెక్కాజామ లేకుండా తప్పుని తెలిసి కూడా తప్పు చేస్తూ బతుకుంటుంటారు కొంతమంది. వాళ్ళు మూర్ఖులు అంటారు. వాళ్ళ సహవాసం కనుక నువ్వు చేస్తే చెడిపోతావట. నువ్వు చేసే పని చెడిపోతుంది, నువ్వు చేసే ఉద్యోగం చెడిపోతుంది, నీ మైండ్ చెడిపోతుంది, నీ భక్తి చెడిపోతుంది, నీ సంసారం చెడిపోద్ది. మంచిగా సంసారం చేసుకున్నా నువ్వు మూర్ఖుల సహవాసం చేస్తే నీ సంసారాన్ని పోగొట్టుకుంటావు. ఇది పేకాడ తప్పురా, ఇది తాగుడు తప్పురా, ఈ గుర్ర పందాలు తప్పురా, ఈ బెట్టింగులు తప్పునాయనా అని చెప్తే వాడు వినడు. పోగొట్టుకుంటూనే ఉంటాడు, డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటాడు, ఆస్తులు పోగొట్టుకునే ఉంటాడు. అట్టంటాడు తెలిసి నువ్వు సహవాసం చేస్తే నువ్వు పోగొట్టుకుంటావు. ఆటోమేటిక్గా నీ సంసారము పోద్ది, నీ సంఘము పోద్ది, నీ దేవుడు పోతాడు, నీ భక్తి పోద్ది. మూర్ఖుల సహవాసం చేయబాకు. మాట వినేవారు, జ్ఞానము కలిగిన వారు, మాట వినేవారు, జ్ఞానముల సహవాసం చేయవారు ఆ జ్ఞానము గలవాడవుతాడు. ఏది మంచిది, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా జ్ఞానం కలిగాడు ఆలోచన చేస్తాడు. ఒక మాట మాట్లాడే ముందు, ఒక పని చేసే ముందు ఆలోచించేసేవాడు జ్ఞానం కలిగినవాడు. మూర్ఖుడు మాట ఆలోచించకుండా, చెడు మాటలు ఆలోచించకుండా మాట్లాడతాడు. మూర్ఖుడు ఆ మాట మాట్లాడితే ఎదుటివాడు ఎంత హట్ అవుతాడో కూడా ఆలోచించకుండా మాట్లాడతాడు. మూర్ఖుడు స్వలాభాన్ని చూసుకుంటాడు. మూర్ఖుడు అతను హాయిగా ఉండాలి, ఎదుటి వాళ్ళు పాడైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుండాలని కోరుకునే స్వభావం కలిగినాడు మూర్ఖుడు. మూర్ఖుడు తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని తెలిసినా చెప్పడు. ఆ తప్పు ద్వారా ఎదుటివాడు నాశనం అయిపోతాడు, అలా నాశనం అవ్వాలని వీడు ఆలోచన కలిగి ఉంటాడు. అందుకనే తప్పు జరిగేటప్పుడు తప్పు అని చెప్పకుండా మెదలకుండా ఉంటాడు మూర్ఖుడు. అలాంటి సహవాసం నువ్వు చేసావనుకో, నీవు దేవుని దృష్టిలో చెడిపోయిన వాడు, చెడిపోయిన దానివో అవుతావు. కనుక మూర్ఖుల సహవాసం చెయ్యబాకు. ప్రజెంట్ నువ్వు ఎవరి సహవాసం చేస్తున్నావు? జ్ఞానుల సహవాసం చెయ్యి, మాట వినేవారి సహవాసం చెయ్యి. జ్ఞానులు అంటే బడా చదువులు చదువుకున్న వారు జ్ఞానులు కాదు. మీలో చాలామంది అపోహ ఏంటంటే బాగా చదువుకుని డిగ్రీలు సంపాదిస్తే వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటావు. కాదు కాదు, దేవుని వాక్యం ప్రకారంగా జీవించి జ్ఞానం ఏది మంచి ఏది చెడు అది మంచి చెడ్డలు తెలుసుకొని చక్కగా సమాజం మెచ్చేటట్లు, దేవుడు మెచ్చేటట్లు, దేవునికి మంచి పేరు వచ్చేటట్లు జీవిస్తాడే వాడు జ్ఞానం కలిగిన వాడు. చాలామంది చదువుకుంటారు కానీ జ్ఞానహీనులుగా, బుద్ధిహీనులుగా ఉంటారు. చదువుకోకముందేమో కాకరకాయ అనేవాడట, మునుగో సామెత ఉంది మునుపటికి. అది చదువుకున్న తర్వాత వాడు తెక్క ఎక్కువై కేకరకాయ అంటాడంట. అలాగే అలాంటి పనులు మీరు చేయకండి. అజ్ఞానులతో సహవాసం చేయకండి.
ఆలోచించి మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయండి. సంఘ క్రమాలు పాటించే వారితో సహవాసం చేయండి. ఉదయాన్నే లేచి ప్రార్థించే వారితో సహవాసం చేయండి. సాక్ష్యాన్ని కాపాడుకునే వారితో సహవాసం చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మూర్ఖులతో సహవాసం చేసేవారనుకో మీరు చెడిపోతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇంకొక మాట మనం చూస్తున్నాం, కోపిష్ఠులతో సహవాసం చేసేవాళ్ళని అన్నారు. మీరు కోపిష్ఠులతో కూడా సహవాసం చేయకూడదు. వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుద్ది? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకము, నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందేమో. ఒకవేళ కోపిష్టోడు కనుక వాడితో సహవాసం చేసావనుకో, వాడు కోపంలో ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు, వాడి కోపంలో ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. వాడితో నువ్వు సహవాసం చేసావనుకో నీకు ఉరి రావచ్చు, నీకు నష్టం కలగవచ్చు. ఎందుకంటే వాడి పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పక్కన వాడు ఉన్నాడు కాబట్టి, వాడు ఎవరినైనా ఏమైనా అంటే, ఎవరైనా చేస్తే, సపోజ్ ఎవడన్నా చంపేశాడు అనుకో, ఎవడన్నా కొట్టేశాడు అనుకో, ఆడి పక్కన సహవాసం చేస్తూ మనవడే కదా నువ్వు ఉన్నావు అనుకో, దేవుని దగ్గర కుల మతాలు లేవు. దేవుని నమ్మిన కులం, దేవుని నమ్మని కులం, యేసయ్యలో రక్షణ పొందిన కులం, రక్షణ పొందని కులం, రెండే రెండు రకాలు తప్ప ఎన్ని రకాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపిష్టోడు నోరు పారేసుకునేవాడితో నువ్వు గనక సహవాసం చేస్తే ఆ ఉరి, ఆ నష్టం, ఆ కష్టం నీ మీదకు వస్తుందేమో. కనుక అలాంటి ప్రయత్నాలు చేయబాకు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి కష్టాల పాలవి, అలాంటి నష్టాల పాలై దేవునికి విరోధంగా బతకడానికి ప్రయత్నం చేయకండి. కనుక కోపిష్టోడితో నువ్వు సహవాసం చేస్తే ఆ కోపంలో వాడికి ఏం చేస్తాడో తెలియదు. ఆడు ఫోన్ పగల కొడతాడు, నీ ఫోన్ పగల కొడతాడు, ఆండెత్తి పగల కొట్టుకుంటాడు, నేనెత్తి పగల కొట్టుకుంటాడు, ఆడికే తెలియదు. కోపిష్టి భర్తలు ఉన్నారు, ఇంట్లో బాగా తేరగా దొరుకుద్ది కదా పెళ్ళాం తలకాయ పగల కొడతారు, లేకపోతే ఫోన్ పగల కొడతారు. ఆ ఫోన్ పగల కొట్టిన కాసేపు కూడా ఆగడం, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వెళ్ళి ఫోన్ కొనుక్కొస్తాడు. కనుక కోపిష్టోడు ఒక రకంగా మారుతూ ఉంటాడు. కనుక వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓ కోపిష్టి బిడ్డలారా, మీ కోపాన్ని వదిలిపెట్టి దేవుని నమ్ముకోండి. కోపిష్టోళ్ళతో సహవాసం చేసి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసి వాళ్ళ దగ్గర నుండి చాలా వరకు నువ్వు దూరంగా ఉంటే చాలా మంచిదని దేవుని నామంలో నిన్ను కోరుకుంటున్నాను. కోపిష్టోళ్ళతో సహవాసం అలాగే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు మరొకసారి మనం చూద్దాం. నీ సహవాసం తుంటరలతో చేసావనుకో దేవుని నామానికి అవమానం తెచ్చిపెడతావు, నీ తండ్రికి అవమానాన్ని తెచ్చిపెడతావు. నీ సహవాసం తుంటరిగాళ్ళతో నువ్వు చేయొద్దు, తుంటరి మనుషులతో నువ్వు సహవాసం చేయవద్దు. ఇప్పుడు నువ్వు సహవాసం ఎవరితో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి కొంతమంది అన్ని జనులతో సహవాసం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అన్ని జనులు దేవునికి తిరుగుబాటు చేసేవారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు. కనుక అన్యుల వలె నువ్వు బ్రతకొద్దు, అన్ని జనులతో ఏకీభవించవద్దు, అన్ని జనుల సహవాసం పొరపాటును కూడా నీవు చేయవద్దు. అలాగే మూర్ఖుల సహవాసం, మాట వినని వారితో చేసే సహవాసం, తప్పుని తప్పుగా ఖండించకుండా, తప్పని తెలిసినా కానీ తప్పుడు పనులు చేసేవారు మూర్ఖులు, అలాంటి వారితో నువ్వు సహవాసం చేయొద్దు. మరొకళ్ళు కోపిష్టోళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు. నామకార్థ క్రైస్తవులతో కూడా నువ్వు సహవాసం చేయొద్దు. ధనాపేక్ష కలిగిన వారితో నువ్వు సహవాసం చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా ధనం 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 ఆ ధనం మీదే ఆశ పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కనుక ధనాపేక్ష కలిగిన వారితో సహవాసం చేయొద్దు. అలాగే లోబులతో సహవాసం చేయొద్దు. చాలామంది లోబులు ఉంటారు, వాళ్ళకి చాలా ఉంటుంది కానీ దేవుని కొరకు రూపాయి తీయరు, ఎవరైనా తీస్తున్నా కానీ తీయనియరు. నువ్వు మంచోడివే,
దేవుని కోసం ఖర్చు పెట్టేవాడివే, అన్నదానం కోసం ఖర్చు పెట్టేవాడివే, దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టేవాడివే, దశంభాగాలు తీసేవాడివే. నువ్వు గనక లోబులతో సహవాసం చేస్తే అదేంట్రా ఆ పని చేస్తున్నావు, ఉంచుకోరా, నీ పిల్లలకు ఉంటుంది లేదా వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉంటుందని మంచి పనులు చేయకుండా వాళ్ళు తినరు. వాళ్ళకి అన్నీ ఉన్న రోజు పచ్చడి మెతుకులే, వంటకి లక్షలు వేలు ఉంటాయి ఇంట్లో. ఆ పచ్చడి మెతుకులు లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర కొరడుక్కు తెచ్చుకు తింటారు. కానీ అలాంటివి కూడా తప్పే. అలాంటి వాటిల్లో కూడా మీరు ప్రోత్సాహం చేయకండి. లోబులతో కూడా మీరు సహవాసం చేయకండి. దొంగలతో సహవాసం చేయకండి. తాగుబోతులతో కూడా సహవాసం చేయకండి. పేకట్టాలతో గుట్టకాలతో కూడా మీరు సహవాసం చేయకండి. వాళ్ళు కనుక నువ్వు సహవాసం చేస్తే నిన్ను కూడా పేకట్టలు లాగేస్తారు. ఆ బెట్టింగుల్లో సహవాసం చేస్తే బెట్టింగ్ వాళ్ళు లాగేస్తారు. నిన్ను కూడా మందుగాళ్ళతో సహవాసం చేస్తే మందుగాళ్ళలాగా మార్చేస్తారు. అలాంటి సహవాసం చేయకండి. కొంతమంది స్త్రీలు కూడా, ఆడవాళ్ళు కూడా, పిల్లలు కూడా, యవనస్తులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఆ పని కోసం ఈ పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి, ఇచ్చలవిడి, హైదరాబాదు అలాంటి పట్టణాల్లో మనం చూస్తూ ఉంటాం. నేను కళ్ళారా కూడా నేను చూశాను. ఇష్టానుసారం బతుకుతారు. వాళ్ళతో కూడా నువ్వు సహవాసం చేయొద్దు. నీ భక్తిని నువ్వు కాపాడుకో. నీ భక్తిలో నువ్వు నడుస్తూ నువ్వు చక్కగా దేవునికి ఇష్టరాలుగా, దేవునికి ఇష్టడిగా ఉన్నట్లయితే మంచి సహవాసం నీ సంఘముతో ఉండే సహవాసం, మంచి సహవాసం దైవజనులతో ఉండే సహవాసం, దేవుని బిడలతో ఉండే సహవాసం, అంతకు మించి దేవునితో నీ సహవాసాన్ని పెంచుకో. ఆత్మీయ దీవెనలు సంపాదించుకో. అపజయాల్లో నుంచి జయాల్లోకి వెళ్ళు. మంచి సహవాసం కలిగి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందువుగాక. చిన్న ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈరోజు ఇక్కడున్న వారి సహవాసం ఎవరితో చేస్తున్నారో ఒక్కసారి నాయన తెలుసుకుని ఆ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించి దుష్ట సాంగత్యం అయ్యా మంచి నడవకం చెడుపునని నీ వాక్యం చెప్తూ ఉండగా ఎవరు కూడా అలాంటి చెడ్డ సహవాసాలు జోలికి పోకుండా మంచిగా జీవించుదురుగాక. నీ కొరకు నాయన ఒక పనిముట్టిగా నీ బిడ్డలు వాడబడుదురుగాక. కృప చూపించి వారికి కావలసిన అక్కర అవసరతలన్నీ తీర్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్నదాన కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి వారం జరుగుతున్నాయి. 200 మందికి బిర్యానీ ప్యాకెట్లు తయారు చేసి ప్లాట్ఫారం మీద ఉన్న వారికి పంచుతూ ఉన్నాం. ఇలాంటి పని చేయడం దేవునికి ఇష్టం కనుక మీరు కూడా మీ వాళ్ళ పుట్టినరోజు తరపున కానీ, జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజు కానీ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పేదవారికి కనుక మీరు వచ్చి పంచినా సరే లేక నాకు పంపినా సరే మీ పేరు మీద నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. కనుక ఈ కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులై దేవుని దీవెనలు సంపాదించుకొందురుగాక. అలాగే గన్నవరంలో రాత్రి 7 గంటలకి, అలాగే తేరపూర్లో ఉదయం 11 గంటలకి, అలాగే గుణదల్లో ఉదయం 7 గంటలకి, మళ్ళీ 2 ఆరాధన 10:30కి జరుగుతూ ఉన్నాయి. త్వరలో బందర్లో కూడా ఎలా చేయాలని చూస్తూ ఉన్నాం. అలాగే మనకు ఒక మంచి కెమెరా కావాలి, దానికి 2 lakhs కావాలి. మీలో ఎవరైనా కానుక పంపినా సరే, కెమెరా పంపినా సరే అది మీ పేరు మీద వాడతాం. దాని మీద వచ్చేటువంటి వెదజల్లే వాక్యాలన్నీ మీ కుటుంబాలకి దీవెనకరంగా ఉండునుగాక. కనుక మీరు విశ్వాసం ఉన్నవారు ఎవరైనా ముందుకు వస్తే డబ్బులు ఉన్నవారు వేస్ట్ చేసుకోకుండా దేవుని పనిలో ఉపయోగపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. నీ పాదముల్ వదలకుంటిన్, నీ మెళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా, 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 యేసయ్యా,
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యం